హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 5th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో మనం కరెంట్ అఫైర్స్ లో ఏమేమి డిస్కస్ చేస్తామంటే అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, స్టేట్ న్యూస్, పిఐబి న్యూస్, ఎన్విరాన్మెంట్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు స్పోర్ట్స్ న్యూస్ లో డైలీ వైజ్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. What major reform did the GST Council approve in its 56th meeting? GST Council 56వ సమావేశంలో ఏ ప్రధాన మార్పును ఆమోదించింది అంటే 2 స్లాబ్ జిఎస్టీ స్ట్రక్చర్ ను ఆమోదించడం జరిగింది. సో ఈ 2 స్లాబ్ స్ట్రక్చర్ ఏం పర్సెంటేజ్ ఉంటాయంటే 5% మరియు 18% ఉంటాయి. అదే విధంగా లగ్జరీ గూడ్స్ పైన, విలాస వస్తువుల పైన ఎంత పర్సెంటేజ్ అంటే 40% అనేది ఆమోదించడం జరిగింది. సో ఈ ఎన్నవ జిఎస్టీ కౌన్సిల్ లో దీన్ని ఆమోదించారు అంటే 56th జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించడం జరిగింది. సో 2 స్లాబ్ స్ట్రక్చర్ 5 and 18. ఇంతకు ముందు ఎంత స్లాబ్స్ ఉండేవి అంటే 4 స్లాబ్ వ్యవస్థ ఉండేది. అందులో ఏ పర్సెంటేజ్ ఉండేటివి అంటే 5%, 12%, 18%, 28%. సో ఈ 4 స్లాబ్ స్ట్రక్చర్ లో 2 స్లాబ్ అంటే రెండు స్లాబ్ వ్యవస్థను ఆమోదించడం జరిగింది. సో ఎందుకు ఈ సంస్కరణ తీసుకొచ్చారు అంటే సామాన్య ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించడానికి మరియు వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి లక్ష్యంగా తీసుకురావడం జరిగింది. సో ఎవరు తీసుకొచ్చారు అంటే జిఎస్టి కౌన్సిల్ తీసుకురావడం జరిగింది. ఎగ్జామ్ లో కనుక ఎన్నవ సమావేశంలో ఈ 2 స్లాబ్ల వ్యవస్థను తీసుకొచ్చారు అంటే 56th సమావేశంలో. ఈ జిఎస్టి కౌన్సిల్ అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ అండర్ ఆర్టికల్ ఎంత, ఏ ఆర్టికల్ అంటే 279 ఏ ఆర్టికల్. ఏ అమెండ్మెంట్ ద్వారా దీన్ని తీసుకొచ్చారు అంటే 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. సో ఈ రేట్స్ అనేటువంటివి ఎప్పటి నుంచి అమలు అవుతాయి అంటే సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి వస్తాయి, ఎక్సెప్ట్ టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్. సో ఏమేమి ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ లో? మెయిన్లీ అయితే డైలీ యూజ్ ఐటమ్స్ ఉన్నాయండి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినటువంటి జ్యూసెస్, బటర్, చీజ్, కోకోనట్ వాటర్, పాస్తా, నట్స్ రెడ్యూస్ ఎంత పర్సెంట్ కి రెడ్యూస్ చేశారంటే 5% చేశారు. అదేవిధంగా మెడికల్ ఐటమ్స్ అయినటువంటి ఆక్సిజన్, గాజ్, బ్యాండేజెస్, డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా 12% నుండి 5% కి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా హౌస్ హోల్డ్ గూడ్స్ అయినటువంటి హెయిర్ ఆయిల్, సోప్స్, షాంపూస్, బైసికల్స్, కిచెన్ వేర్ కూడా 5% కి తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్ లో అయినా సరే జిఎస్టి పైన క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది ఉండదు. గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే, వేరే ఏ ఎగ్జామ్స్ అయినా సరే జిఎస్టి అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. Which organization celebrated its 65th Foundation Day on September 1st, 2025, launching initiatives like Bal Vatika TV channel, Diksha 2.0 and Prashast 2.0 aligned with National Education Policy 2020. 2025 సెప్టెంబర్ 1న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కు అనుగుణంగా బాల్ వాటిక టీవీ ఛానల్, దీక్ష 2.0, ప్రశస్త్ 2.0 వంటి కార్యక్రమాలను ప్రారంభిస్తూ 65వ స్థాపనా దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. సో ఇది పిఐబిలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఏ రోజున అంటే సెప్టెంబర్ 1న. ఎన్నవ స్థాపనా దినోత్సవాన్ని జరుపుకుంది అంటే 65th స్థాపనా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. సో ఏ విధానానికి అనుగుణంగా అంటే జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనుగుణంగా ఈ కార్యక్రమాలని ప్రారంభించింది. సో ఎగ్జామ్ లో గనక బాల్ వాటిక టీవీ ఛానల్ ను ఎవరు ప్రారంభించారు, ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఎన్సిఈఆర్టీ అవుతుంది. సో చిన్నపిల్లల విద్య కోసం బాల్ వాటిక టీవీ ఛానల్, దీక్ష 2.0 డిజిటల్ విద్యా వేదికగా ప్రారంభించారు. ప్రశస్త్ 2.0 సమగ్ర విద్య కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. In which Indian state is the Mela Path festival celebrated recently in news for its August 2025 observance? 2025 ఆగస్టు జరుపుకున్నటువంటి మేళాపట్ పండుగ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ పండుగ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుపుకోవడం జరుగుతుంది. సో ఏ జిల్లాలో జమ్మూ అండ్ కాశ్మీర్ లో అంటే డోడా జిల్లాలో, ముఖ్యంగా భదర్వా లోలో జరుపుకుంటారు. సో ఎవరికి అంకితం అయింది ఈ పండుగ అంటే వాసుకి నాగుకి అంకితం అవ్వడం
జరిగింది. సో ఇది నాగ్ సంస్కృతిలో నిక్షిప్తమై ఉంది మరియు మొఘల్ చక్రవర్తి అక్బర్ మరియు భరద్వాజ్ రాజ్ నాగ్పాల్ మధ్య జరిగినటువంటి చారిత్రక సమావేశాన్ని గుర్తు చేసుకుంటుంది. సో ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే 16th సెంచరీ 16వ సంవత్సరం నుండి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం నాగ్ పంచమి రోజున కైలాష యాత్ర తర్వాత 7వ రోజున జరుపుకుంటారు. ఇందులో అన్ని సమాజాల ప్రజలు పాల్గొంటారు. డోగ్రాల సంప్రదాయ నృత్యం అయినటువంటి డక్కు నృత్యం కూడా ప్రదర్శించబడుతుంది. సో ఎగ్జామ్ లో అడిగితే డక్కు నృత్యం అనేటువంటిది ఎవరు జరుపుకుంటారు అంటే డోగ్రాలు జరుపుకుంటారు. ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో. Which tribal festival was recently in the news in August 2025 when the Prime Minister of India extended wishes to all citizens, especially the tribal community. 2025 ఆగస్టులో భారత ప్రధానమంత్రి గిరిజన సమాజానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో వార్తల్లో నిలిచినటువంటి గిరిజన పండుగ ఏది అంటే కర్మ పూజ. సో దీనికి భారత ప్రధాని శుభాకాంక్షలు తెలపడంతో ఇది వార్తలో ఉందండి. అలా కాకుండా ఫెస్టివల్స్ కూడా ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇది ముఖ్యంగా గిరిజన పంట పండుగలలో ఒకటిగా జరుపుకుంటారు. ఇది దేని సూచిస్తుంది అంటే సంతానోత్పత్తి, శ్రేయస్సు మరియు శుభాన్ని సూచించేటువంటి ఒక చెట్టుకి, ఏ చెట్టు అది అంటే కరం చెట్టుకి నివాళుగా జరుపుకుంటారు. ఈ పండుగను ఏ గిరిజనులు అత్యధికంగా జరుపుకుంటారు అంటే ముండా, హో, ఓరావన్, బైగా, హారియా మరియు సంతాల్ గిరిజనులు అత్యధికంగా జరుపుకుంటారు. ఇది సాధారణంగా ఏకాదశి తేదీన అంటే ఆగస్ట్-సెప్టెంబర్ మధ్యలో జరుపుకుంటారు. ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాల్లో జరుపుకుంటారు. సో ఈ రివిజన్ ఎంసీక్యూస్ ఫెస్టివల్ అనేటువంటివి న్యూస్ లో ఉన్నాయి. సురు సమ్మర్ ఫెస్టివల్ అనేటువంటిది ఎక్కడ జరుపుకుంటారు అంటే లదాఖ్, అస్సాంలో అయితే అంబుబాచి, భోగాలి బిహు, మిజోరాం అయితే చెప్ చర్కుట్ ఫెస్టివల్, నాగాలాండ్ అయితే హార్న్బిల్ ఫెస్టివల్, ఒడిస్సా అయితే ఘుమారా రథయాత్ర, నొఖాయ్, మహారాష్ట్ర అయితే లవని, నకాట, కోలి, గణేష్ ఉత్సవ్. మొన్న రాష్ట్ర పండుగ కూడా డిక్లేర్ చేసింది మహారాష్ట్ర. ఏ పండుగను అంటే గణేష్ ఉత్సవ్ అని. అదేవిధంగా గుడి పటివా, వెస్ట్ బెంగాల్ అయితే దుర్గా పూజ, బీహార్ అయితే ఛత్ పూజ, రాజస్థాన్ అయితే గౌరీ ఫెస్టివల్, ఘూమర్, పంజాబ్ లో అయితే భాంగ్రా. Which Indian state was recently in news in September 2025 for inaugurating major manufacturing units at the కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్? 2025 సెప్టెంబర్లో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ప్రధాన తయారీ యూనిట్లను ప్రారంభించడంలో వార్తల్లో నిలిచినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. యాక్చువల్ గా ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2న మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉన్నటువంటి ఏ ఇండస్ట్రియల్ హబ్ అని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో పలు కీలక తయారీ యూనిట్లను ప్రారంభించారు. మన జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో కూడా ఈ కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ గురించి అడిగారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఏ కంపెనీస్ యాక్చువల్ గా అంటే టెక్నోడామ్ ఇండియా ఎంత కోట్ల పెట్టుబడితో అంటే 121 కోట్ల పెట్టుబడితో ఎల్ఈడి టీవీ మరియు మానిటర్ ప్లాంట్ ను ప్రారంభించింది. ఇది ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అంటే 300 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 10 లక్షల ఎల్ఈడి టీవీస్ మరియు మానిటర్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీ అనేటువంటిది 55 కోట్లతో ఫ్రిడ్జ్లు మరియు ఎయిర్ కండిషన్లు తయారీ విస్తరణను ప్రకటించింది అనమాట ఆల్రెడీ. సో ఈ టెక్నోడమ్ ఇండియానే కాకుండా నార్త్ బ్లాక్ లో టెక్సానా వరల్డ్ ఎంత కోట్ల పెట్టుబడితో 50 కోట్ల పెట్టుబడితో గార్మెంట్ యూనిట్ ను ప్రారంభించింది. సో ఇందులో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారు అంటే 2001 మందికి 2100 మందికి. ఇందులో ముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే మహిళలకు. సో ఇంకా ఏంటి అంటే 31.50 కోట్లతో నిర్మించినటువంటి ఎగ్జిక్యూటివ్ సెంటర్ బిల్డింగ్ ను కూడా ప్రారంభించారు. ఇది కోవర్కింగ్ అంటే కంపెనీస్, చిన్న కంపెనీస్, స్టార్ట్అప్స్ కలిసి పనిచేస్తారు కదా, ఆ ప్లేస్ ని కోవర్కింగ్ అంటారు. సో ఇది కోవర్కింగ్ మరియు బిజినెస్ ఫెసిలిటీస్ ను కలిగి ఉంది. సో ఎన్ని కోట్లతో అంటే నిధులతో ఈ హబ్ ను మద్దతిస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటే 2137 కోట్ల నిధులతో ఈ హబ్ ను మద్దతిస్తోంది. ఇప్పటికే
ఏఐఎల్ డిక్సెస్ టెక్నాలజీస్ వంటి సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నారు. 2000 మందికి పైగా ఉద్యోగాలు అనేటువంటివి కల్పించబడుతున్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ కంపెనీస్ ఏమండి, టెక్నోడామ్ ఇండియా ఒకటి, టెక్సానా వరల్డ్ ఒకటి, ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. హబ్ ఏది అంటే కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్. సో ఇది రివిజన్ ఎంసీక్యూస్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి. విచ్ స్టేట్ గవర్నమెంట్ అన్వీల్డ్ ద అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ టు అట్రాక్ట్ $1 బిలియన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బై 2029. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్లాన్ ఈ ప్లాన్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ కి అట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు 2029 లోపల అంటే $1 బిలియన్. ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. Which Indian state is set to launch the country's first AI-based smart mosquito surveillance system? అంటే ఈ స్మార్ట్ సిస్టమ్ ను ఎవరు తీసుకొస్తున్నారు అంటే ఇది భారతదేశంలో మొదటిది అంటే ఆంధ్రప్రదేశ్. ఏది అంటే విశాఖపట్నం. వేర్ వాజ్ ద సెకండ్ బిమ్స్టెక్ పోస్ట్ కాంక్లేవ్ హెల్డ్ ఇన్ July 2025 అండ్ వాట్ వాజ్ ఇస్ రెంటల్ థీమ్? సో రెండవ బిమ్స్టెక్ పోస్ట్ కాంక్లేవ్ అనేటువంటిది ఎక్కడ నిర్వహించబడింది అంటే విశాఖపట్నంలో. దాని థీమ్ ఏంటి అంటే నావిగేటింగ్ ద ఫ్యూచర్, బ్లూ ఎకానమీ, ఇన్నోవేషన్ అండ్ సస్టైనబుల్ పార్ట్నర్షిప్. Where were the first ever shell script inscription discovered in South India? ఎక్కడ ఫస్ట్ ఎవర్ షెల్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటిది కనుగొనడం జరిగింది సౌత్ ఇండియాలో అంటే లంకమల్ల ఫారెస్ట్, కడప జిల్లా. Which beach in Andhra Pradesh hosts the annual Masula Beach Festival featuring sea kayaking, paragliding and traditional కోస్టల్ స్పోర్ట్స్? ఆంధ్రప్రదేశ్ లో ఏ బీచ్ అనేటువంటిది మసూలా బీచ్ ఫెస్టివల్ ని కండక్ట్ చేసింది అంటే మంగినపుడి బీచ్. Which historic site in Andhra Pradesh was recently granted హెరిటేజ్ సైట్ స్టేటస్ బై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా జియో హెరిటేజ్ సైట్ స్టేటస్ ను పొందినటువంటి ప్రాంతం ఏది అంటే ఏ గుహలు అంటే బెలూన్ గుహలు. విచ్ టూ ప్రెస్టీజియస్ నావల్ ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి హోస్టెడ్ బై విశాఖపట్నం ఇన్ 2026? చాలా ఇంపార్టెంట్ ఇది. ఫిబ్రవరి 2026లో అంటే 2025 కాదు 26లో విశాఖపట్నంలో ఏ నావల్ ఈవెంట్స్ అనేటువంటిది ఈవెంట్స్ కి ఆతిథ్యం ఇవ్వబోతుంది అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు మిలాన్ 2026. Which mobile application was launched on September 2nd, 2025 to streamline cotton procurement under the MSP scheme? 2025 సెప్టెంబర్ 2న MSP పథకం కింద మినిమం సపోర్ట్ ప్రైస్ పథకం కింద పత్తి కొనుగోలును సులభతరం చేయడానికి ప్రారంభించినటువంటి మొబైల్ యాప్ ఏది అంటే కపస్ కిసాన్ యాప్. ఇది పిఏబిలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2న. ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర వస్త్ర మంత్రి అయినటువంటి గిరిరాజ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ పేరు ఏం పేరు అంటే కపాస్ కిసాన్ యాప్ అండి. ఏ పథకం కింద అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ పథకం కింద పత్తి దేని ఇంపార్టెంట్ ఏది ఇక్కడ అంటే పత్తి అనమాట. కాటన్ కొనుగోలు ప్రక్రియను డిజిటల్ గా వేగంగా పారదర్శకంగా నిర్వహించేందుకు రూపొందించడం జరిగింది. ఇది రైతు కేంద్రీకృత సేవలను అందిస్తుంది. ఈ యాప్ ఏం చేస్తుంది అంటే ఈ యాప్ ద్వారా రైతులు ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. కొనుగోలు కేంద్రాల్లో క్యూని నివారించేందుకు పత్తి సరఫరా కోసం ముందుగా బుకింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు. పత్తి అమ్మిన తర్వాత చెల్లింపు స్థితిని తక్షణమే అంటే ట్రాక్ చేయొచ్చు అనమాట స్టేటస్ ని. యాప్ అనేక జాతీయ భాషను కూడా మద్దతిస్తుంది. ఎంఎస్ఎంఈ లాభాలు ప్రతి రైతుకు చేరేలా చేస్తుంది. Which space mission recently in the news September 2025 became the first to capture the images of the sun's pole and trace solar energetic ఎలక్ట్రాన్స్? ఇటీవల వార్తల్లో ఉంది. సెప్టెంబర్ 2nd 3rd వార్తల్లో ఉంది. ఎందుకు అంటే నిలిచిన ఏ అంతర్జాతీయ మిషన్ సూర్యుడి యొక్క ధృవాల చిత్రాలను తీసింది అనమాట. అది ఫస్ట్ టైం తీసింది ఇది. మరియు సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ మూలాలను గుర్తించింది. ఏ మిషన్ అది అంటే సోలార్ ఆర్బిటర్ మిషన్. సో అలా కాకుండా ఎగ్జామ్ లో కనుక సోలార్ ఆర్బిటర్ మిషన్ అనేటువంటిది ఏ దేశాలకు సంబంధించింది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఏ ఏజెన్సీలకు సంబంధించింది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ మరియు నాసా. సో ఈ మిషన్ ఎప్పుడు ప్రారంభించారంటే 2020లో ప్రారంభించడం జరిగింది. అయితే ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే సూర్యుడి యొక్క ధృవాల చిత్రాలను తీసింది. అంతేకాకుండా సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్ల మూలాలను స్పష్టంగా గుర్తించడం జరిగింది. సో ఈ చిత్రాలను తీసినటువంటి ఇది తొలి అంతరిక్ష
నౌకగా కూడా గుర్తింపు పొందింది. సో ఈ పరిశోధన ద్వారా ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఉపగ్రహాలు, వ్యోమగాములు, భూమిపై కమ్యూనికేషన్ వ్యవస్థలు, పవర్ గ్రిడ్లు పై ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడడం జరుగుతుందన్నమాట. సో సోలార్ ఫ్లేర్స్ అనేటువంటి వస్తే పవర్ గ్రిడ్ అనేటువంటివి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఎఫెక్ట్ నుండి వీటిని తప్పించుకోవచ్చు అనమాట. అందుకే ఇది మెయిన్ గా యూజ్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఇది. సోలార్ ఆర్బిటర్ మిషన్ ఎవరు ప్రారంభించారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా. Which recent Indian Army exercise held in Arunachal Pradesh focused on next generation warfare and indigenous technological integration under Atmanirbhar Bharat. అరుణాచల్ ప్రదేశ్ లో నిర్వహించిన ఆత్మనిర్భర్ భారత్ దృష్టిలో స్వదేశీ సాంకేతికతను సమన్వయపరచడం మరియు తదుపరి తరం యుద్ధానికి సిద్ధతను ప్రదర్శించడంపై దృష్టి సారించిన భారత సైన్యం యొక్క తాజా విన్యాసం వ్యాయామం ఏది అంటే యుద్ధ కౌశల్ 3.0. సో ఇది ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటే సెప్టెంబర్ 2025 లో నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ లోని కామెంగ్ అనేటువంటి ప్రాంతంలో. ఎవరు నిర్వహిస్తున్నారు అంటే భారత సైన్యం అనేటువంటిది నిర్వహించడం జరిగింది. దీనిని మెయిన్ గా ఎందుకు అంటే అత్యాధునిక విన్యాసం, హిమాలయ ప్రాంతాల్లో యుద్ధ సిద్ధతను ప్రదర్శించింది. అంతేకాకుండా డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన నిఘా పరికరాలు వంటి ఉన్నత సాంకేతికతను కూడా సమన్వయపరచడం జరిగింది. సో ఇది భారత రక్షణ పరిశ్రమకు చురుకుగా పాల్గొనడం ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో దీని అన్నింటినీ ఎవరు పర్యవేక్షించారు అంటే గుజరాత్ కార్ప్ యొక్క జనరల్ ఆఫీసర్ కమాండెంట్ అనేటువంటిది పర్యవేక్షించడం జరిగింది. విచ్ పోర్టల్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ అస్సాం is India's first dedicated platform for vulture conservation and awareness. ఇటీవల అస్సాంలో ప్రారంభించబడినటువంటి భారతదేశంలో వల్చర్ అంటే గద్దెలు అంటారు కదా, గద్దెల సంరక్షణ మరియు అవగాహన కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి పోర్టల్ ఏది అంటే ద వల్చర్ నెట్వర్క్. సో ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే సెప్టెంబర్ 2న ప్రారంభించబడింది. ఎక్కడ అంటే అస్సాంలో అన్నమాట. ఇది భారతదేశపు మొట్టమొదటి క్లౌడ్ ఆధారిత పోర్టల్. సో ఇది వల్చర్ ప్రొటెక్షన్ కోసం రూపొందించబడింది. ఎవరు దీన్ని రూపొందించారు అంటే వి ఫౌండేషన్ ఇండియా మరియు గౌహతి యూనివర్సిటీ జువాలజీ విభాగం సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఇది వల్చర్స్ పై శాస్త్రీయ సమాచారాన్ని స్వీకరించేందుకు, అంతేకాకుండా కార్కస్, విషపూరిత డైక్లోఫినాక్, వెటర్నరీ డ్రగ్, హ్యాబిటాట్ నష్టం వంటి ప్రమాదాలపై కూడా అవగాహన పెంచుతుంది. మొన్న న్యూస్ లో ఉంది, మొన్న అంటే 6 months ముందు అనుకుంటా, డైక్లోఫినాక్ అనేటువంటిది వీరికి డైక్లోఫినాక్ మెడిసిన్ వల్ల ప్రాణహాని ఉంది అని. ఎందుకంటే డైక్లోఫినాక్ ను జంతువులు కనుక తీసుకుంటే వాటి ద్వారా ఇవి వల్చర్స్ లో చేరుతాయన్నమాట. సో దానివల్ల చనిపోవడం జరిగింది వల్చర్స్ అనేటువంటివి. సో కాబట్టి వాటి యొక్క సమాచారాన్ని కూడా ఈ పోర్టల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ పోర్టల్ అనేటువంటిది స్థానిక భాషల్లో సమాచారాన్ని అందిస్తుంది. సో మొదటగా అస్సామీ భాషలో అందిస్తుంది అనమాట. అంతేకాకుండా అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి వల్చర్ ఏది అంటే స్లెండర్ బిల్డ్ వల్చర్ అనమాట. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిని సారిస్తుంది. సో ఇది ఏ సందర్భంగా ఈ పోర్టల్ ను ఆవిష్కరించారు అంటే ఇంటర్నేషనల్ వల్చర్ అవగాహన దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ శనివారంలో జరుపుకుంటారు. ఆ సందర్భంగానే ఈ పోర్టల్ ను రూపొందించడం జరిగింది. ఈ పోర్టల్ పేరు ఏంటంటే వల్చర్ నెట్వర్క్. సో ఎగ్జామ్ లో కనుక ఏ రాష్ట్రం అనేటువంటిది వల్చర్స్ కోసం పోర్టల్ ను స్టార్ట్ చేసింది, ప్రవేశపెట్టింది అంటే అస్సాం అవుతుంది. Which pipeline projects recently agreed upon by Russia and China in September 2025 aims to transport natural gas from western Siberia to northern China via Mongolia? 2025 సెప్టెంబర్లో రష్యా మరియు చైనా మధ్య ఒప్పందం కుదిరిన మంగోలియా ద్వారా పశ్చిమ సైబేరియాలోని సహజ వాయువును ఉత్తర చైనాకు తరలించేందుకు ఉద్దేశించబడినటువంటి పైప్లైన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే పవర్ ఆఫ్ సైబేరియా 2. సో అలా కాకుండా ఎగ్జామ్ లో కనుక పవర్ ఆఫ్ సైబేరియా 2 ప్రాజెక్ట్, పైప్లైన్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ 2 దేశాలకి సంబంధించింది అంటే రష్యా మరియు చైనా అనేటువంటిది అవుతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమ సైబేరియాలోని యామల్ గ్యాస్ ఫీల్డ్స్ నుండి సహజ వాయువును, న్యాచురల్ గ్యాస్ ను మంగోలియా ద్వారా ఉత్తర చైనాకు తరలించేందుకు ప్రతి సంవత్సరం ఎన్ని క్యూబిక్ మీటర్లు అంటే 50 బిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఎన్ని సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు పని చేయడానికి రూపొందించబడడం
జరిగింది. Which city is hosting the 18th edition of Inclusion International World Congress 2025 themed as We Are Inclusion? We Are Inclusion అనే థీమ్ తో 2025లో జరగనున్న ఇన్క్లూజివ్ ఇంటర్నేషనల్ 18వ ప్రపంచ మహాసభకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి నగరం ఏది అంటే షార్జా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అన్నమాట. ఇక్కడ థీమ్ ఇంపార్టెంట్ అండి. థీమ్ ఏంటి అంటే విఆర్ ఇంక్లూజన్ అనే థీమ్తో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే సెప్టెంబర్ 15th నుండి సెప్టెంబర్ 17th వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని షార్జా నగరంలో జరుగుతుంది. ఇది మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో నిర్వహించబడేటువంటి మొదటి సమావేశం అన్నమాట. ఈ సభలో 70 మందికి పైగా దేశాల ప్రతినిధులు అనేటువంటి వారు పాల్గొంటారు. ఇక్కడ ఏం చర్చించబోతున్నారు అంటే సమగ్ర విద్యా విధానాలు, ఆరోగ్యం, చట్టపరమైన హక్కులు, ఉద్యోగ అవకాశాలు మరియు సామాజిక భాగస్వామ్యం, బాధ్యతాయుతమైనటువంటి నిబంధనలు, అవరోధాల తొలగింపు మరియు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మరియు గౌరవం అనే సూత్రాన్ని ప్రోత్సహిస్తారు. What is the title of the Center of Excellence established by IIT Hyderabad and Army Training Command, Shimla to advance research in augmented reality, virtual reality and defense టెక్నాలజీస్? ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మరియు రక్షణ సాంకేతికత పరిశోధనను పురోగతిపరిచేందుకు ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా సంయుక్తంగా స్థాపించినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రానికి గల పేరు ఏమిటి అంటే విగ్రహ అన్నమాట. సో విగ్రహ అనేటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం అనేటువంటిది ఎవరు కలిసి స్థాపిస్తున్నారు అంటే ఐఐటి హైదరాబాద్ మరియు ఐఐటి ట్రైనింగ్ కమాండ్, ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా మధ్య జరిగిందనమాట ఈ ఒప్పందం అనేటువంటిది. ఎందులో అంటే ఈ ఐఐటి హైదరాబాద్ అనేటువంటిది ఎవరి కోసం? భారత సైన్యం కోసం అగ్మెంటెడ్ రియాలిటీ ఆర్ వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతపై పరిశోధన చేయడానికి రూపొందించడం జరుగుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా అకాడమిక్ మరియు ఆర్మీ రంగాల మధ్య సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది మరియు శిక్షణ, సర్టిఫికెట్ మరియు ఇంటర్న్షిప్ అవకాశాలను అందిస్తుంది. పేరు ఇంపార్టెంట్ అండి. ఇది విగ్రహ అనేటువంటి పేరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అలా కాకుండా ఈ విగ్రహ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటిది ఎవరు కలిసి స్థాపిస్తున్నారు అంటే ఐఐటి హైదరాబాద్ మరియు ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా. సో ది రివిజన్ ఎంసీక్యూస్ ఐఐటీస్ కి సంబంధించినవి. విచ్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ బ్యాక్టీరియా దట్ కెన్ కంబాట్ సాయిల్ పొల్యూషన్ ని కంబ్యాక్ చేయడానికి డెవలప్ చేసినటువంటి ఎవరు? ఏ ఐఐటి అనేటువంటిది బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది అంటే సాయిల్ పొల్యూషన్ ని ఎదుర్కోవడానికి అంటే ఐఐటి బాంబే అవుతుంది. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ డెవలపర్ ద డీటెయిల్డ్ 3D ఇమేజెస్ ఆఫ్ ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ యొక్క 3G ఇమేజెస్ ను తీయడానికి ఎవరు డెవలప్ చేశారు అంటే 3D ఇమేజెస్ ఎవరు డెవలప్ చేశారంటే ఐఐటి మద్రాస్. డిఆర్డిఓ మరియు విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ అభేద్ అంటే అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎవరు అంటే ఐఐటి ఢిల్లీ అనేవారు అభివృద్ధి చేయడం జరిగింది అభేద్ జాకెట్స్ ను. విచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ కొలాబరేటింగ్ టు ఇంప్లిమెంట్ ఢిల్లీస్ ఆర్టిఫిషియల్ రెయిన్ ప్రాజెక్ట్? ఢిల్లీ యొక్క ఆర్టిఫిషియల్ రైన్ ప్రాజెక్ట్ లో ఎవరికి సహాయం చేశారు, భాగస్వామ్యం చేశారు అంటే ఐఐటి కాన్పూర్. విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్స్ ఇష్యూస్ ఫర్ లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ను చేయడానికి డిఆర్డిఓతో కలిసి ఎవరు ఏ ఐఐటి అనేటువంటిది భాగస్వామ్యం చేసుకుంది అంటే ఈ ఇష్యూస్ ని డెవలప్ చేయడానికి అంటే ఐఐటి ఇండోర్. రీసెంట్లీ ఇన్నోవేటివ్ 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ అన్వీల్డ్ బై విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్? 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ ను ఏ ఐఐటి ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఆవిష్కరించింది అంటే ఐఐటి గువాహతి అవుతుంది. విచ్ ఐఐటి ఇన్స్టిట్యూట్ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ఇన్ అబుదాబి? సో అబుదాబిలో ఫస్ట్ ఇంటర్నేషనల్ క్యాంపస్ ను ఓపెన్ చేసినటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి ఢిల్లీ. Which city will host the 2026 edition of the Badminton World Championship, marking India's
రిటర్న్ యాజ్ హోస్ట్ ఆఫ్టర్ 17 ఇయర్స్. 17 సంవత్సరాల తర్వాత భారత్ మళ్ళీ ఆతిథ్యం ఇవ్వనున్న 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇచ్చేటువంటి నగరం ఏది అంటే న్యూఢిల్లీ. సో దీన్ని ఎవరు అనౌన్స్ చేశారంటే బ్యాడ్మింటన్ ఫెడరేషన్, వరల్డ్ ఫెడరేషన్ అనేటువంటిది న్యూఢిల్లీ నగరాన్ని ఆతిథ్య నగరంగా ప్రకటించడం జరిగింది. ఎప్పటి కోసం అంటే 2025 కాదు, 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం. సో లాస్ట్ టైం భారతదేశం ఎప్పుడు ఈవెంట్ కి ఆతిథ్యం ఇచ్చింది అంటే 2009 హైదరాబాద్ లో ఇచ్చింది అనమాట. అంటే 17 ఇయర్స్ తర్వాత ఈ ఈవెంట్ మళ్ళీ భారతదేశంలో జరగబోతోంది. సో గత ఆసియాలో కూడా, సో ఆసియాలో చూసుకుంటే ఈ ఈవెంట్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే 2018 లో జరిగింది. నాజిమ్ చైనాలో జరిగింది. సో స్పోర్ట్స్ అనేటువంటివి న్యూస్ లో ఉన్నాయి. రివిజన్ ఎంసీక్యూస్. T20 వరల్డ్ కప్ 2026. సో ఇవన్నీ ఫ్యూచర్ లో అండి. 2026 ఎవరు కండక్ట్ చేయబోతున్నారు అంటే ఇండియా మరియు శ్రీలంక. ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ 2026 అనేటువంటిది టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుంది అంటే జూన్ 11th టు జూలై 19th ఎప్పుడు 2026 లో. సో ఎవరు దీన్ని అంటే 3 నార్త్ అమెరికన్ కంట్రీస్ అనేటువంటివి హోస్ట్ చేయబోతున్నాయి. యుఎస్ఏ, కెనడా మరియు మెక్సికో. ఫైడ్ చెస్ వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరగబోతుంది అంటే గోవాలో జరగబోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 31st అక్టోబర్ నుంచి 27th నవంబర్ 2025. ఫిఫా ఉమెన్ వరల్డ్ కప్ 2027 ఎవరు హోస్ట్ చేయబోతుంది అంటే బ్రెజిల్ అనేటువంటిది హోస్ట్ చేయబోతుంది. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫస్ట్ టైం చేయబోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 24th జూన్ టు 25th జూలై 2027. ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025 అనేటువంటిది 2025 ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ అనేటువంటిది 13th ఎడిషన్ అండి. ఎవరు దీన్ని హోస్ట్ చేయబోతున్నారు, ఆతిథ్యం ఇవ్వబోతున్నారు అంటే శ్రీలంక మరియు భారతదేశం. ఇది 4th టైం అనేటువంటిది ఇండియా దీన్ని హోస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ 30th నుండి నవంబర్ 2 వరకు 2025. పికిల్ బాల్ వరల్డ్ కప్ 2025 ఫస్ట్ టైం ఇండియా అనేటువంటి మన ప్లేయర్స్ ని సెండ్ చేయబోతుంది. నేషనల్ పికల్ బాల్ ఈవెంట్ కోసం ఎక్కడ జరుగుతుంది అంటే ఫ్లోరిడా USA లో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే అక్టోబర్ 27th నుంచి నవంబర్ 2 వరకు 2025. ఇవి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ వన్-లైనర్ క్వశ్చన్స్. TCA కళ్యాణి బికమ్స్ ద 29th కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో కళ్యాణి గారు 29th కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గా నియమించబడడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద. సో ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు అంటే కళ్యాణి గారు SS దుబే గారిని. ఇండియన్ Under-17 women's football team won the 2025 SAF Under-17 Women's Championship title. So 2025 SAF Under-17 Women's Championship ను ఇండియన్ టీం అనేటువంటిది గెలుచుకోవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే భూటాన్ లో జరిగింది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే ఆగస్ట్ 20th నుండి ఆగస్ట్ 31st వరకు జరిగింది. డ్యూరింగ్ హిజ్ విజిట్ టు జపాన్ ఫర్ ద 15th ఎవరు విజిట్ అనేది నరేంద్ర మోదీ గారు జపాన్ ని విజిట్ చేశారు కదా. ఏ సమ్మిట్ ద్వారా అంటే 15th ఇండియా మరియు జపాన్ యాన్యువల్ సమ్మిట్ ద్వారా ఎప్పుడు జరిగింది అంటే ఆగస్ట్ లో జరిగింది అనమాట. సో మోదీ గారికి ఒక డాల్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆ డాల్ పేరు ఏంటి అంటే డరుమా డాల్ అనమాట. ఈ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు మోదీ గారికి అంటే సిషి హిరోసి అనేటువంటి వారు ఇచ్చారు. ఈయన చీఫ్ ప్రీస్ట్ అనమాట. ఎక్కడ అంటే షోరింజాన్ ధర్మాజీ టెంపుల్లో జపాన్ లో. సో పేరు జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకొని చాలు, డరిమా డాల్ అనేటువంటిది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పార్ట్నర్ విత్ గూగుల్ టు ప్రమోట్ ద వరల్డ్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. సో ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ ను ప్రమోట్ చేయడానికి ఎవరు పార్ట్నర్ అయ్యారు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తో అంటే గూగుల్ అనమాట. సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ arrives in New Delhi on 3-day official visit to India. సో సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లారెన్స్ వాంగ్ గారు న్యూ ఢిల్లీకి విజిట్ చేయడం జరిగింది. 3-day విజిట్ అండి ఇది. ఎప్పుడు వచ్చారంటే 2nd సెప్టెంబర్ వచ్చారు. ఏ అకేషన్ ద్వారా ఈయన విజిట్ చేశారంటే 60th anniversary ఆఫ్ ఇండియా సింగపూర్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటి 60 years కంప్లీట్ చేసుకున్నాయి కాబట్టి అందుకోసం ఆయన భారతదేశానికి రావడం జరిగింది. India achieved a historic milestone at the 16th Asian Shooting Championship in
షిమ్కెట్ కజకిస్తాన్. సో ఇక్కడ టూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 16th ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే షిమ్కెట్ కజకిస్తాన్ లో జరిగింది. ఇందులో భారతదేశం అనేటువంటిది ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది అంటే 50 గోల్డ్ మెడల్స్ గెలుచుకోవడం జరిగింది. సో కజకిస్తాన్ షిమ్కెట్ లో జరిగినటువంటి 16వ ఆసియా ఘాటింగ్ ఛాంపియన్షిప్ లో భారతదేశం చారిత్రాత్మక వైరాన్ని సాధించిన ఎన్ని గోల్డ్ అంటే 50 గోల్డ్ బంగారు పథకాలను సాధించి ఛాంపియన్షిప్ లో తొలిసారిగా జాబితాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అందుకని ఇది ఇంపార్టెంట్. ఎన్ని గోల్డ్ సాధించింది అంటే 50 గోల్డ్ ని, 26 సిల్వర్ మరియు 23 బ్రోంజ్ మెడల్ ని సాధించడం జరిగింది. 4th సెప్టెంబర్ 2025 ఈస్ ద 200 అంటే 200 బర్త్ యానివర్సరీ మనం జరుపుకుంటాము. ఎవరిది అంటే దాదాబాయి నవరోజీ గారిది. ఏ రోజున అంటే 4th సెప్టెంబర్ ఈయన ఇంకా ఏమంటారు అంటే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ యాంటీ నక్సల్ ఆపరేషన్ అనేటువంటిది. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఇది ఒక యాంటీ నక్సల్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేశారండి. ఎక్కడ చేశారు ఆగస్ట్ నెలలో అంటే కరేగుట్ట హిల్స్. ఏ బార్డర్ లో ఉంది అంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్. ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే అంబేద్కర్ గారు ఈ సందర్భాన్ని ఈ ఆపరేషన్ ని తీసుకుంటూ ప్రైజ్ చేశారు కాబట్టి మిలిటరీ వాళ్ళని, అందుకని ఇది న్యూస్ లో ఉంది. సో కరెంట్ అఫైర్స్ ఇవి రివిజన్ క్వశ్చన్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి సెమికాన్ ఇండియా 2025 ఇక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఇందులో విక్రమ్ గుర్తుంది కదా, విక్రమ్ అనేటువంటి మైక్రో ప్రాసెసర్ ని కూడా అన్వీల్ చేయడం జరిగింది. మోస్ట్ ఎంగేజింగ్ సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం 2025 పటా గోల్డ్ అవార్డును గెలుచుకున్నటువంటి భారత రాష్ట్రం ఏది అంటే కేరళ. చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని అన్వేషించేందుకు చంద్రయాన్ 5 ల్యూపెక్స్ మిషన్ పై కలిసి పనిచేస్తున్న 2 దేశాలు ఏమిటి అంటే జపాన్ మరియు భారతదేశం. 2025 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏ దేశంలో నిర్వహించబడుతుంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 2025 సెప్టెంబర్లో మైత్రి విన్యాసం 14వ ఎడిషన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే ఉమ్రాయ్ మేఘాలయ. చైనా తన తియాంగాంగ్ అంతరిక్షంలో వ్యామోగాములకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడిన ఏఐ చాట్బాట్ పేరు ఏమిటి అంటే ఉకోంగ్ ఏఐ. భారతదేశంలో మొదటి ఎండ్ టు ఎండ్ సెమీ కండక్టర్ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ పైలట్ అనే లైన్ సౌకర్యం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే గుజరాత్. అపేడా 2030 నాటికి అగ్రి ఫుడ్ స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం మరియు ఎగుమతులను పెంచడం కోసం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే భారతి కార్యక్రమం, భారతి ఇనిషియేటివ్. 2025 గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 163 దేశాల మధ్య భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 115వ ర్యాంక్ అనమాట. 115th ర్యాంక్. 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన 6.0 తీవ్రత గల భూకంపం ఎక్కడ సంభవించింది? దీనికి భారతదేశం ఆధార సాయం పొందింది. ఎక్కడ సంభవించింది అంటే ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించడం జరిగింది. విక్రమ్ 3201 ప్రధానమంత్రి సెమికాన్ ఇండియాలో 2025లో ఆవిష్కరించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ 32 బిట్ ప్రాసెసర్ ఏంటి అంటే విక్రమ్ 3201. 2025లో బాలికల విద్య ద్వారా సాధికారత కల్పించిన భారతీయ సంస్థకు రామన్ మెగ్సెసే అవార్డు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ సంస్థకు లభించింది అంటే ఎడ్యుకేట్ గర్ల్స్. సో నేషనల్ పార్క్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే బీహార్ కి సంబంధించినవి. బీహార్ లో ఒక నేషనల్ పార్క్ ఉందండి, అది ఏంటి అంటే వాల్మీకి నేషనల్ పార్క్. ఇది ఒక టైగర్ రిజర్వ్ మరియు వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా అన్నమాట. సో ఈ నేషనల్ పార్క్ నుండి ఏ రివర్ అనేటువంటిది జన్మిస్తుంది అంటే హర్హా మసన్ రివర్ అనేటువంటిది జన్మించడం జరుగుతుంది. సో ఇక్కడ మేజర్ ఫానా అంటే జంతువులు ఏమున్నాయంటే బెంగాల్ టైగర్, రైనోసెరస్, ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్, బ్లాక్ బియర్, స్లాత్ బియర్, లియోపార్డ్, బార్కింగ్ డియర్, స్పాటెడ్ డియర్, హాక్ డియర్, సాంబా డియర్, క్లౌడెడ్ లియోపార్డ్, ఇండియన్ గార్. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి బీహార్ లో అంటే భీమ్ బంద్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గౌతమ్ బుద్ధ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఒక బీహార్ యొక్క లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి కైమూర్ అనేటువంటిది. కన్వర్ జీల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒక రామ్సార్ సైట్ కూడా. ఏషియా యొక్క లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్ బౌల్ లేక్ అనేటువంటిది ఇది. ఈ కన్వర్ జీల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో నోటబుల్ ఆవిఫ్లానా వలస పక్షులు ఏంటి ఉన్నాయంటే వైట్ బ్యాక్ వల్చర్ అనేటువంటివి మరియు లాంగ్ బిల్ వల్చర్ అనేటువంటివి. ఉదయ్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, విక్రమశిల గంగాటిక్ డైల్ఫిన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. దేనికి అంటే ఇండియాస్ నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ అయినటువంటి గంగాటిక్ డాల్ఫిన్స్ కు ఇది ఒక ఎంజేండర్డ్ స్పీసీస్.
ఇంకా ఏమున్నాయంటే బరేలా జీల్ సలీం అలీ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీన్ని ఇంకా ఏమంటారంటే సలీం అలీ జుబా సహాని బర్డ్ శాంక్చురీ అని కూడా అంటారు. న్యాచురల్ హోమ్ అండి ఎవరికి అంటే ఇది మైగ్రేటరీ బర్డ్స్ కి. కుషేశ్వర్ అస్థాన్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఏ నదికి దగ్గరగా ఉంటుంది అంటే రివర్ కోసికి. రివర్ కోసిని ఇంకా ఏమంటారు అంటే సారో ఆఫ్ బీహార్ అంటారు. నాకి డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు నక్తి డ్యామ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో రామ్సార్ సైట్ ఒకటే ఉంది బీహార్ లో. అది ఏది అంటే కన్వర్ తాల్ ఆర్ కబర్ తాల్ లేక్. ఇక్కడ ఎండేంజర్డ్ అవి ఫ్యాన్ అంటే వలస పక్షులు ఏమున్నాయంటే రెడ్ హెడెడ్ వల్చర్, వైట్ రంప్డ్ వల్చర్. సో ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇవి. ఇండియన్ వల్చర్, వాటర్ బర్డ్స్ రెండు ఉన్నాయి. ఏంటి అంటే బోర్డ్ పోర్చర్డ్, సోషియబుల్, లాక్ వింగ్. సో ఇవి ఇంటి ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.